మదనపల్లెలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అది అగ్ని ప్రమాదం కాదు, కావాలని ఫైళ్ల దహనం అన్నటువంటి దాంట్లో రెండు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ పక్కా పథకం ప్రకారం వ్యవహరించాడని, సుమారు 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తెచ్చి తన బీరవాలో ఉంచాడని, కార్యాలయానికి నిప్పు పెట్టిన రోజున ఈ ఇంజిన్ ఆయిల్ని ఉపయోగించాడన్నటువంటిది ఒకటి అనుమానిస్తున్నారు పోలీసులు. రెండవది మాధవరెడ్డి అనేటువంటి పెద్దిరెడ్డి అనుచరుణ్ణి అదుపులో తీసుకున్నారు. ఇతను గతంలో రైస్ మిల్ మాధవరెడ్డి అంటారంటే చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందినవాడు. తొలుత భవన నిర్మాణ రంగంలో అంటే బిల్డర్గా ఉన్నాడు. తర్వాత రైస్ మిల్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో క్లోజ్గా ఉండేవాడు. అప్పట్లో వెలుగు చూసిన ధాన్యం కుంభకోణంలో మాధవరెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణ వచ్చింది. 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అక్రమాలకు తెరలేపాడు. పలు మండలాల్లో 22A కింద నిషేధిత భూముల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇలా కొన్న భూములు పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత, మాధవరెడ్డి, ఆయన కుమారుడు మోనిష్ రెడ్డి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారని, ఒక్క కురబలకోట మండలంలోనే 500 ఎకరాలు, తంబళపల్లిలో 200 ఎకరాలు, మదనపల్లిలో 100 ఎకరాలు, బి కొత్తకోటలో 50 ఎకరాలకు పైగా బినామీ పేర్లతో మాధవరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అన్నది ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.